లేదు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున కుటుంబంలో విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికమైన విషయాలు మీకు అనుకూలతని గోచరింపజేస్తున్నాయి. తల్లికి సంబంధించి కానీ గృహానికి సంబంధించిన కానీ విషయాల్లో మీరు మంచి వార్తలు వినడానికి ఎంతో అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని కనుక మనం పరిశీలించినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 మొత్తం ఈ 9 పాదాలని కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారు ఈ రోజున చాలా సంతోషంగా మిత్రులతోనూ తోబుట్టువులతోనూ గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో కొత్త న్యూస్లు వినడానికి ఆస్కారం ఉంది. అలాగే గౌరవం, సామర్థ్యం మొదలైనవి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కీర్తి ప్రతిష్టలతో పాటు ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం, ఆశించిన కార్యక్రమాలని చాలా చలాకీగా వ్యక్తుల సహకారంతో చేయడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందుగా చూస్తే మిథున రాశిలోకి మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి ఈ రోజున ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు, వాటితో పాటుగా పెట్టిన వాటికి తగినంత సంతృప్తిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆకస్మికమైన చారిటీస్కి ఇవ్వడానికి, అనుకోని వ్యక్తుల్ని కలిసి వారికి ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ చాలా అవసరము. వ్యక్తిగతమైన విషయాలలో, ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనలలో ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మొత్తం 9 పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఆశించిన లాభాలు, వ్యక్తిగత విజయాలు, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, వ్యక్తుల సహకారం తోడ్పాటుతో ఎదురు చూస్తున్న వర్తమానాలు మీకు అనుకూలంగా ఉండే విధంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. బాధ్యతలు అనేవి పెరుగుతాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, అలాగే తోటి వ్యక్తులతో అంటే ఎవరన్నా కొలీగ్స్తో కానీ వాళ్ళతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆశించిన విజయాలు వృత్తిపరంగా వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మొత్తం ఈ 9 పాదాలని కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వారికి ముఖ్యమైన విషయాలలో అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్ళాలి. పెద్దల సహకారం, గౌరవం, తోడ్పాటు మెండుగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైన అంశాల గురించి ఆలోచనలు అధికంగా చేసుకోవడం, సామాజిక సేవ మీద దృష్టి మరల్చడం, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి జరుగుతున్నప్పటికీ సంతృప్తి విషయంలో పెంచుకోవాలి. సంతృప్తిని అలాగే పుణ్య బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త
3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని వాయిదాలకి అవకాశం ఒకటి, అలాగే ప్రయాణాల విషయం కానీ, ఆలోచనలు కానీ, మొదలు పెడదాం అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ ఆటంకాలతో పాటు ఇబ్బందులకు కూడా అవకాశం ఉన్న రీత్యా ఖర్చులతో పాటు ఏదన్నా ఒక ఆలోచన చేస్తే ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ఉండాలి. ఆలోచనల్ని కూడా ఆత్మీయులతో సంప్రదించి ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించటం, ఖర్చులని నియంత్రించుకునే విధంగా ఆలోచనల్ని ముందుకు పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశాలుగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి అంటే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. మొత్తం ఇవన్నీ కలిపి 9 పాదాలని మనం ఈ యొక్క వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ ఆశించిన జయాలు, వ్యక్తుల సహకారాలు, ఇష్టమైన కార్యక్రమాలని వ్యక్తుల సహకారంతో సాధించటం, భాగస్వామ్య వ్యవహారాలలో కానీ లేక జీవిత భాగస్వామితో కానీ చర్చించి ఆ చర్చల ద్వారా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలుపరచడానికి ఆలోచనల్ని ముందుకు సాగే విధంగా తీసుకువెళ్ళడం ఈ రోజున వృశ్చిక రాశి వారి విధానంలో కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ముందు పరిగణలోకి తీసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క ధనురాశిలోకి తీసుకుంటాము. ధనురాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో నూతన నిర్ణయాలు తీసుకోవడం, ఆకస్మికమైన అవకాశాలు, వృత్తిపరంగా వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకునే విషయంలో వ్యక్తులని సంప్రదించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచనల్ని వీరు పెంచుకోవడం, అలాగే ఇష్టమైన కార్యక్రమాలని ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో సాధించే విధంగా ముందుకు వెళ్ళడం, ఇంతకుముందు ఇచ్చిన రుణములు ఏదన్నా ఉంటే వాటిని ఇతరులు వీళ్ళకి చెల్లించే విధంగా ముందుకు సాగడం, అన్ని విషయాల్లో ముఖ్యంగా రోగనిరోధక శక్తి కానీ మొదలైన విషయాలలో వీరు వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడం, ముఖ్యమైన విషయాల్ని మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనకి మకర రాశిలోకి తీసుకుంటాం. ఈ రోజున వాళ్ళు చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మానసికంగా కొంత అలజడి అనేది అధికంగా ఉంటుంది. అంటే ప్రశాంతత తగ్గడం వల్ల చేద్దామనుకున్న కార్యక్రమాల్లో అనుకోని గందరగోళం, సంతానానికి సంబంధించిన విషయాలలో వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడం, విద్యార్థులకి విద్యాపరమైన అంశాలలో శ్రద్ధ పెరగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇష్టమైన వ్యక్తులతో అపార్థాలకి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడే మాటలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముఖ్యంగా ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. మొత్తం ఈ 9 పాదాలు కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. వీరికి ముఖ్యమైన విషయాల్లో అంటే కుటుంబపరమైన అంశాలు, గృహ సౌఖ్యాలు, తల్లి వాహనం మొదలైన అంశాలు, వీటన్నిటి విషయాల్లోనూ ఎక్కువ ఆలోచనలు చేయడం,
వారికి సౌకర్యాలు కలగజేయడానికి వీళ్ళు ఎక్కువ ఆలోచనలతో అవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే నూతన విషయాలు తెలుసుకోవడం, విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉండేందుకు గట్టిగా కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కానీ ఆహార స్వీకరణ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు పరిగణలోకి మనం తీసుకోవాలి. మీనరాశిలోకి మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి 9 పాదాలని మనం ఈ మీనరాశిలోకి తీసుకుంటాం. ఈ మీనరాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ఆగిన పనులు, వాయిదా పడుతూ వస్తున్న పనులు చాకచక్యంగా నెరవేర్చుకుంటూ బుద్ధిబలంతో, దైవ సహకారంతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెడతాయి. సంతానానికి ఏదన్నా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదన్నా విజయాలకి, ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు చేయడం, ఆ ప్రయాణాల్లో నూతన వ్యక్తుల కలయికలు అవన్నీ కూడా మీకు మంచి పరిచయాలుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. అమ్మా,